ఆత్మీయ మీ అందరికీ నా వందాలని నేను చెప్పే సాక్ష్యం అంటే మేము మామూలుగా 3 నెలల ద్వారా దేవుడు మా పట్ల ఎన్నో అద్భుతంగా లక్షగా జరిగించాడండి. అంతకుముందు అయితే మా పరిస్థితి ఎలా ఉండేదంటే పక్కింటి కూడా 10 రూపాయలు అడిగి తీసుకొచ్చుకునే పరిస్థితిలో ఉండేదండి. కేజీ బియ్యాన్ని కూడా పక్కంటే తీసుకునే పరిస్థితి అండి. అలాంటి టైంలో అయ్యగారు అలా కాదు ఇలా ఉందని చెప్పేసి అయ్యగారు మమ్మల్ని అన్ని విషయాల్లో బలపరిచారండి. అయితే అలాగే అని చెప్పేసి ఒకసారి ఎన్నోసార్లు చెప్పాను నేను వెళ్ళలేదండి. సర్లే ఒకసారి చూద్దామని చెప్పేసి అయ్యగారు మాట విన్నానండి. అలా అయ్యగారు మాట వినడం ద్వారా మాకు పనులు కదండి పని చేసి వస్తే లాస్ట్కి వచ్చేపాటికి అమౌంట్ ఎంత కొంత 10,000 20,000 అలా వదిలేసేవాళ్ళం అండి. అయితే వాళ్ళైతే ఇచ్చేవాళ్ళు కదా, ఇక పనికి లాస్ట్కి వచ్చినాక ఇక ఇబ్బంది పెట్టేవాళ్ళు. అలాగే ఆ పనులు కూడా వదిలేసేవాళ్ళు. ఇలా బాధపడుతుంటే అయ్యారు అలా కదయ్యా పనులు కూడా ప్రథమ ఫలమును ఇలా తీసుకో ఇలా ఉందని చెప్పేసి చెప్పారండి అన్ని విషయాల్లో. అలాగే అయ్యగారి మాట విని అలా నడుచుకోవడం ద్వారా దేవుడు మా పట్ల ఎన్నో అద్భుతంగా ఆశ్చర్యాలు జరిగించాడండి. అలాగే పనులు ప్రథమ ఫలం దశమాన్ని తీసుకోవడం ద్వారా దేవుడు ఎంతో సమృద్ధి దీవెనాశీర్వాదాలు ఇచ్చాడండి. అలాగే ఈ 3 నెలల గృహారాధనలు పెట్టుకోవడం ద్వారా అంతకుముందు అయితే మా గృహంలో అయితే అండి మేము ఇంటికి ఎక్కడికైనా బయటికి వెళ్ళినా అలా తలుపు తీసి వదిలేసి వెళ్ళిపోవాలండి, దగ్గరికి వేసి లేదంటే ఆ గుడి పెట్టేసి వెళ్ళిపోవాలి. అలా ఉండేదండి మా పరిస్థితి. ఇంట్లో సామాను కూడా పెద్దగా ఏముండేవి కాదు. అలా ఈ 3 నెలల గృహారాధనలు పెట్టుకోవడం ద్వారా దేవుడు మమ్మల్ని ఎంతో దీవించి ఆశ్రయించాడండి. ఫస్ట్ కోవడానికైతే మాకు అమౌంట్ కూడా పక్కంటే అడిగి తీసుకొచ్చుకుని పెట్టుకున్నామండి. ఫస్ట్ స్టార్టింగ్ 3 నెలల గృహారాధనకి అయితే నెక్స్ట్ ఆ గృహారాధన అయిపోయి మళ్ళీ నెక్స్ట్ కోవడానికి దేవుడు సమృద్ధి ఇచ్చాడండి. అలా 3 నెలల గృహారాధనకి దేవుడు మా ఇంట్లోకి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కటి గిఫ్ట్ అలా ఇచ్చాడండి. 3 నెలల గృహారాధన ద్వారా ఇచ్చాడండి. అలా ఇంట్లో ఎన్నో సామాన్లు ఎంతో సమృద్ధి దీవెనాశీర్వాదాలు అలా ఇచ్చాడండి దేవుడు. అలా ఇచ్చినాక తర్వాత మళ్ళీ మేము సంవత్సరంలో అయితే ఈ 3 నెలల గృహారాధన వదిలేసానండి. పెట్టుకోవడం ద్వారా ఫస్ట్ ఒక కోట పెట్టుకున్నాక అంతేనండి, ఇక పెట్టుకోవాలండి కోటలో. అలా పెట్టుకోకపోవడం ద్వారా మాకు ఎంతో లేమిడి, మాకు రావాల్సిన ధనసాయం కూడా ఇవ్వడానికి ఎంతోమంది ఇవ్వట్లేదండి, ఇబ్బందులు పడుతున్నారు. అలా తర్వాత ఇక అయ్యగారు ఇలా ఇబ్బంది పడుతున్నారు, కోటాలు పెట్టుకోవట్లేదు మీరని చెప్పేసి ఇలా చెప్తే సరేనే పెట్టుకున్నాం అని చెప్పేసి అనుకున్నామండి. అలాగే మేము ముందు పాతింట్లో ఉండేవాడిని నేను అక్కడ పూరింట్లో. అయితే ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మమ్మల్ని ఈ గృహంలోకి తీసుకొచ్చాడండి. నేనైతే అసలు నాకైతే ఇక్కడికి రావడానికి లేదండి. అసలు మా అమ్మకి నాకైతే అసలు పడదండి. అసలు మామూలుగా ఏదన్నా అంటే సార్ అసలు నేను ఊరికి మామూలుగా పాస్పాకి ముంగిసుకున్నట్టు అలా ఉండేదండి మాకు. అలాంటిది మా అమ్మ అసలు ఎంతో మామూలుగా నాతో సమాధానంగా ఉండేపాటికి దేవుడు నా మనసు కూడా మార్చేసాడండి. అలాగే వెళ్దామని చెప్పేసి మా ఆవిడ ఎంతో బతులాడిందండి, అక్కడికి వెళ్దాం అని చెప్పేసి వద్దు కుదరదు తర్వాత వెళ్దాం ఇప్పుడు కాదని చెప్పేసి అనేవాడిని. అలాగే బలవంతం ద్వారా సరే అని చెప్పేసి అనుకుంటే ఈ కొత్త సంవత్సరాలు వద్దామని చెప్పేసి అయ్యగారు కూడా చెప్పేవాడిని. సరేనే వెళ్ళండి, మరి ఎవరి గదిలో సపరేట్ ఉండాలి, పై గదిలో మీరు కింద గదిలో మీరు ఉన్నారని. అలా కాదా అక్కడికి వెళ్తే ఇక మొత్తం కలిసి ఉండేటట్టు కలిసి వండుకుంటాం అంతా కలిసి ఉంటున్నాయా అని చెప్పేసి అంటే అలాగే దేవుడు అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారండి. అలాగే ప్రార్థన ద్వారా దేవుడు మాకెంతో ఇంట్లో కలిసి ఉండడానికి దేవుడు శుభపరిచాడండి. అలాగే అసలు ఇక్కడికి వచ్చిన కంటే అసలు మాకు ఎటువంటి గొడవలు కానీ అసలు ఏమీ లేదండి. కాకపోతే మా బుడపిల్లకాయలండి కొంచెం కోపం ఎక్కువైపోయింది, నాకంటే ఎక్కువైపోయిందండి కోపం. అసలు మా అమ్మ ఏదన్నా సరే ఊరికే కొంచెం బాగా ఇదైపోతుందండి ఆ పిల్ల. ఆ పిల్లని చూస్తే అసలు నేనే నన్ను మించిపోయింది అనుకున్నా. నాకు అసలు నేనే అసలు సైలెంట్గా ఉన్నా, నీ పిల్ల ఏంటి అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నానండి. అలాగే ఈ ఈ నెలలో పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత ధనసాయం అయితే ఎంతో లేవుడిగా ఉందండి. కోటానికి ధనసాయం అందామని భయపడ్డానండి. అలాగే ఈ కోటానికి ధనసాయం అయితే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. రాత్రి కాలం అయ్యగారు కూడా చెప్పాను, రాత్రి అయ్యా ప్రార్థన చేయండి ధనసాయం అంటే సాక్ష్యం చెప్పుకున్నాను, మళ్ళీ డేట్ మారకూడదని చెప్పేసి అనుకుంటే అలాగే ప్రార్థన చేశారండి అయ్యగారమ్మ గారు. అలాగే దేవుడు ధనసాయం శుభపరిచారండి. అలాగే ఈ కోటం కూడా ఎంతో ఘనంగా జీవితం జరిపిస్తున్నారండి. ఇంకా ఈ 3 నెలల గృహారాధనలు వదలకుండా మేము ఇంకా దేవుళ్ళు ఇంకా బలంగా నిలబడాలని మీ అందరూ ప్రార్థన చేస్తానని వేడుకుంటున్నానండి. ఇదే నా సెక్షన్, నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన. మీ అందరికీ నమస్కారం.